ఆలస్యం జరిగింది అంటే సూర్యుని యొక్క ఆయన యొక్క తేజస్సు కిందన పాదములు కాలుతూ ఉన్నాయి, పైన నెత్తి కాలుతూ ఉంది తల. కాబట్టి ఆయన యొక్క తేజస్సుకు నేను భరించలేక ఒక చెట్టు కింద సేదదీర్చి వస్తున్నాను అని జమదగ్ని మహామునితో అనగా, అప్పుడు జమదగ్ని తన కమండలంలో నీళ్లు తీసుకొని సూర్యభగవానుడికి శాపం పెట్టడానికి సంసిద్ధుడవుతాడు. అప్పుడు ఆ సంసిద్ధుడైనప్పుడు సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యి, అయ్యా జమదగ్ని మహాముని దేవా, నన్ను క్షమించవయ్యా, నువ్వు శాపం పెట్టబాకు, నేను నా యొక్క ఏ ఋతువులో ఏ కాలములో ఏ విధంగా నేను నా యొక్క ధర్మాన్ని నేను నిర్వర్తించాలో అటువంటి ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. కాబట్టి నీవు నాకు శాపాన్ని ఇవ్వబాకు, నేను చెప్పులు గొడుగును ఇస్తున్నాను, చెప్పులు కాళ్ళు కాలకుండా గొడుగు నెత్తి కాలకుండా ఇస్తున్నాను. అందుకనేసి ఆయన సూర్యభగవానుడు జమదగ్ని మహామునికి చెప్పులు గొడుగు దానము ఇవ్వడం వల్ల మనము కూడా చెప్పులు దానము గొడుగు దానము ఇస్తే మన పితృదేవతలకి అక్కడ ఇదవుతుంది. అక్షయ తిథి రోజు బంగారు కొనకూడదు. అక్షయ తిథి రోజు బంగారు కొనకూడదు కాబట్టి ఆ రోజు ఎవరు అలాంటి పనులు చేయబాకండి. అక్షయ తిథి రోజు ఏమి చేస్తారు అంటే, మన శక్తానుసారం ఎవరికైనా బట్టలు దానం ఇవ్వండి, యాలకులు ఉండజేసి కలిపినటువంటి మంచి నీటిని దానం ఇవ్వండి, మజ్జిగ దానం ఇవ్వండి. అక్షయ అంటే పాత్ర, తృతీయ అంటే నీళ్లు. అటువంటి భోజనం ఎవరికైనా పెట్టండి. చెప్పులు దానం ఇవ్వండి, గొడుగు దానం ఇవ్వండి, కర్ర దానం ఇవ్వండి, పీఠ దానం ఇవ్వండి. పీఠ దానం ఇవ్వడం వల్ల మీ పితృదేవతలకు కూర్చునేదానికి స్థానం అనేది ఉండదు. అప్పుడు మీరు పీఠ దానం ఇవ్వడం వల్ల మీ పితృదేవతలకి కూడా అక్కడ కూర్చోవడానికి చోటు దొరుకుతుంది. కాబట్టి దానాలు అనేటివి ఈ విధంగా ఇచ్చుకొని మనము మన పితృదేవతల యొక్క సనాతన వైభవ ధర్మాన్ని, శాస్త్రాన్ని మనం అంగీకరించి మన యొక్క వైభవాన్ని మనము మన యొక్క శాస్త్రాలు ఋషిప్రోక్తంగా తెలుసుకోవాలి. మనిషికి 3 రుణాలు అనేటివి ఉంటాయి. 1 తల్లిదండ్రుల యొక్క రుణము, 2 దైవ రుణము, 3 ఋషి రుణము. తల్లిదండ్రుల యొక్క రుణాన్ని మనం తీర్చుకోవాలంటే ఏం చేయాలి? వివాహం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సంతానాన్ని కనాలి. సంతానము కన్న తర్వాత పురుషుడు ఒక నదిలోకి వెళ్ళి స్నానం చేస్తాడు. ఆ స్నానం చేసి శరీరం నుంచి కారేటటువంటి నీటిని పితృదేవతలు పట్టుకుని తాగుతారు. అప్పుడు పితృరుణం తీరుతుంది. ఎందుకంటే నీకు నీ కుమారుడు ఉన్నాడు, మీ నాన్నగారికి నువ్వు ఉన్నావు, మీ నాన్నగారికి ఇప్పుడు రేపు పిండోదకాలు నువ్వు విడిచిపెట్టడానికి నువ్వు ఉన్నావు. రేపు నీ కుమారుడు నీకు విడిచిపెట్టాలి, వారికి వాళ్ళ కుమారుడు విడిచిపెట్టాలి. కాబట్టి పితృరుణము అనేటటువంటి రుణములో నుంచి విముక్తి కావాలి అంటే సంతానము కలగాలి. తల్లిదండ్రిని బాగా చూసుకోవాలి, వారిని కష్టపెట్టకూడదు, వారిని సుఖపెట్టాలి. తల్లిదండ్రి మాట వేరకుండా ఉండాలి. ఏదైనా ఉంటే మనం మంచి కోరేవాళ్ళు ప్రపంచంలో ఎవరు అంటే ఒక తల్లిదండ్రి తర్వాతనే ఏదైనా కూడా ఆ బిడ్డ క్షేమంగా ఉండాలి అనేటటువంటి భావన ఎవరికి ఉంటుందంటే తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది. మనము ఏదైనా తల్లికి చెప్పుకోవాలి. ఒక పని చేస్తే తల్లికి తండ్రికి మనము తల్లిదండ్రులకి ఎక్కడికి వెళ్ళావురా, నేను ఎక్కడికో వెళ్ళొచ్చాలే నీకెందుకు అని అనకూడదు. ఎక్కడికి వెళ్ళావు అంటే తల్లిదండ్రులకు చెప్పేటటువంటి విధమైనటువంటి పని మీరు చేస్తే తల్లిదండ్రులకు జంకు లేకుండా చెప్తారు. తల్లిదండ్రికి మీరు చెప్పలేదు అంటే ఏదో మనము తప్పుడు పని చేశాము, వాళ్ళకి చెప్పలేదు కాబట్టి మన దారి అక్కడ చెడిపోయింది. కాబట్టి తల్లిదండ్రుల యొక్క రుణాన్ని మనం ఎదిరించకుండా ఇవ్వడం మన యొక్క సనాతన ధర్మ వైభవం. అదేవిధంగా ఒంటిలో ఓపిక శక్తి ఉన్నప్పుడే దైవ కార్యాలు తీర్చాలి. అది దైవ రుణం. ఒక దేవాలయాన్ని ఎంచుకోవాలి, ఒక దేవాలయానికి వెళ్ళాలి, ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆలయం శుభ్రపరచాలి. ఒక దేవాలయాన్ని మన ఒంటిలో శక్తి ఉన్నప్పుడే ఒక భగవంతుడికి పల్లకి పట్టడం కానీ, ఒక భగవంతుని యొక్క సేవ చేయడం కానీ, ఒక దేవాలయం దులపడం కానీ, అక్కడ పాత్రలు కడగడం కానీ, ఇటువంటివన్నీ కూడా దైవం యొక్క రుణాన్ని తీర్చుకునేదానికి ఒంటిలో శక్తి ఉన్నప్పుడే తీర్చుకోవాలి.
మరి మూడవ రుణం ఏమని చెప్పబడుతుంది అంటే ఋషి రుణం. ఋషి రుణం అంటే ఋషి చెప్పినటువంటి శాస్త్రము, ఋషి చెప్పినటువంటి వ్యాఖ్యలు, ఇటువంటివన్నీ కూడా అయ్యా నాకు చదువు తెలియదు కదా, నేను ఏ విధంగా ఋషి రుణాన్ని తీర్చుకోగలుగుతాను అంటే మహాత్ములు ఎంతోమంది ఋషిప్రోక్తం తెలుసుకున్నటువంటి వాళ్ళు, సనాతన యొక్క వారు రాసినటువంటి గ్రంథాలు, అష్టాదశ పురాణాలు కావచ్చు, మహాభారతం కావచ్చు, రామాయణం కావచ్చు, అనేకమైనటువంటి భగవద్గీత కావచ్చు, అనేకమైన గ్రంథాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఋషిప్రోక్తమైనటువంటి గ్రంథాలుగా మనకు చెప్పబడుతుంది. ఇటువంటివి మనము చదివి తెలుసుకోవాలి. మనకు చదువు రానప్పుడు ఎవరైనా పెద్దలు మహాత్ములు చెప్పినటువంటి వాక్యాలు విని ఆచరించి ఆచరణలోకి తీసుకొని ఆ యొక్క 3 రుణముల నుంచి విముక్తి మనిషి పొందేదానికి మార్గం అనేది ఉంటుంది. అదేవిధంగా కర్మ 3 విధానాలుగా అనుకుంటుంది. 1 వాక్యము చేత, 2 మనసు చేత, 3 శరీరము చేత. శరీరము చేసేటటువంటి పుణ్యకార్యం, పాపకార్యము శరీరం అనుభవించాలి. మనస్సు చేత చేసేటటువంటి పుణ్యకార్యము, పాపకార్యము మనస్సు అనుభవించాలి. మాట్లాడేటటువంటి విధానం, ఎవరినైనా దూషిస్తే ఎవడో ఒకడు మనవల్ని దూషిస్తాడు. మంచిగా మాట్లాడడం వల్ల, మంచిగా ఇది కావడం వల్ల, ఆ మంచి మాట అనేటటువంటి మాట వల్ల ఇప్పుడు మనకు రామాయణ కాలంలో సీతాదేవి అయిపోయే ఆమె శరీరాన్ని ఇంకా విడిచిపెట్టాలి అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి మాట్లాడేటటువంటి విధానం వల్ల సీతాదేవి ప్రాణాలను ఆ మాట వల్ల కాపాడడం జరిగింది. శిశుభా వృక్షం కింద ఆమె యొక్క కురులే ఆమె దానికి తగిలించి ఉరిపోసుకొని చనిపోవాలి అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి మాటల వల్ల ఆమె యొక్క ప్రాణాన్ని రక్షించినట్టుగా ఆ మాట చాలా గొప్పది. మాట ఏ విధంగా మాట్లాడకూడదు, మాటను మాట్లాడేటటువంటి విధి విధానాలతో మాట్లాడి మనము ఆ వాక్యము గుండా కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. కాబట్టి